వేసవికాలం ఎండలు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత బాధ పెట్టినా వేసవికాలం తెచ్చే బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. మామిడికాయ, పుచ్చకాయ, వాటితో పాటు నాకు నచ్చింది ఇంకోటి కూడా చెప్తాను. తాటి ముంజలు, ఐస్ యాపిల్ అంటారు. మరి పొట్టు తీయకుండా తినేస్తున్నారు అంటారేమో. పొట్టు తీయకుండా తింటేనే మంచిదండి, అంత మంచిదని చెప్తారు. దీని మీద ముందు బెనిఫిట్స్ తర్వాత చెప్తాను. అంత మంచి జ్ఞాపకాలు అంటే అంత మంచివండి. చెట్టు ఎక్కడం రాదు, కానీ ట్రై చేస్తాం. పాకి 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 తొడలు కొట్టుకుపోయి అబ్బో మామూలుగా ఉండదు టార్చర్. ఇంకా చివరికి చేసేదేమీ లేక 10 మంది ఫ్రెండ్ సర్కిల్ కదా, ఎవడో ఒకరిని పట్టుకొని బతిమలాడుకొని డబ్బులు ఇచ్చో తీసుకెళ్ళిపోయి చెట్టు ఎక్కేవాడిని ఆయన పైకి ఎక్కించి కిందకి మేము పోటీలు అండి, మామూలుగా ఉండదు. పడిందంటే ఆ కాయ నాది ఈ కాయ నాది అని పరిగెట్టి తెచ్చేసుకుని అప్పటికప్పుడే కోసేసుకొని తినేసి కడుపు నిండా, మామూలుగా కాదు అసలు, కడుపు నిండా అంటే 10, 20, 30 కాయలు కూడానండి, నిజమే చెప్తున్నాను. తినేసి పొట్ట పట్టకపోతే అరుగుద్దు అరగదు అని భయం వేస్తే ఎవడో సలహా ఇస్తే ఇంత పచ్చి మామిడికాయ ముక్క, అది కూడా పక్కనే దొరుకుద్ది, ఆ మామిడికాయ ముక్క కూడా నవిలేసి అప్పుడు ఇంటికి హాయిగా వచ్చేవాళ్ళం అండి. ఏమి అయ్యేది కాదు, కడుపుకైతే హాయిగా మాత్రం ఉండేది. ఇక ఎన్ని బెనిఫిట్స్ అంటే అన్నండి. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం దగ్గర నుంచి చాలా ఉన్నాయి ఇందులో. చదువుతా ఒక్కసారి చూడండి. కాల్షియం, ఫైటోన్యూట్రియంట్లు, విటమిన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, జింక్, ఫాస్ఫరస్ ఇన్ని ఉన్నాయంటండి. సో క్యాన్సర్ మీద కూడా ఇది ఫైట్ చేస్తుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ మీద బాగా ఫైట్ చేస్తుంది. అలాగే గర్భిణీలు ఉంటారు చూడండి, వాళ్ళకి మామూలుగా తినదరగదు. ఇది పెడితే మాత్రం చాలా చాలా తేలిగ్గా ఉంటుంది, అరిగిపోతుంది అంటున్నారు ఈ ఐస్ యాపిల్. అన్నిటికంటే ముఖ్యంగా మనం హైడ్రేషన్ ఇబ్బంది కదండి, వేసవికాలం డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఇవి భలే పనిచేస్తాయి, న్యాచురల్ కదా. దేనిలోనైనా ఎంతో కొంత మందు కాస్తో కూస్తో అంటే కెమికల్స్ తగులుతాయి, కానీ ఇందులో కెమికల్ పూర్తిగా జీరో అండి. తాడి చెట్టు ఎక్కి కెమికల్ కొట్టేవాడు ఎవడుంటాడు చెప్పండి. ఇక ఇందులో ఉండే ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, జింక్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంటే తాటి ముంజలు తింటున్నాం అనుకోండి, ఒక డజన్ తినేస్తే ఇంకా ఆ పూట ఏమి తినకండి, మళ్ళీ ఇదే అది అదే అనకుండా ఏమీ కాదు, బరువు చక్కగా తగ్గిపోవచ్చు. ఇందాక చెప్పినట్టు డీహైడ్రేషన్ అండి, చాలామంది డీహైడ్రేషన్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. వేసవికాలంలో చాలా రోగాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా కాలేయ సమస్యలు, లివర్ పాడైపోతుంది. మందు కొడుతున్నారు కదా రెగ్యులర్గా, సిగరెట్ తాగుతున్నారు కదా, తాగకపోయినా కానీ లివర్ పాడైపోతుంది. మన హ్యాబిట్స్ అలా ఉన్నాయి, జంక్ ఫుడ్స్, మటన్, చికెన్. సో లివర్ను కూడా ఇది చక్కగా రిపేర్ చేస్తుంది అని చెప్తున్నారండి. సో మరి కలిసి ఓ టీం ఏర్పాటు చేయండి. ఎవరైతే చెట్టు ఎక్కడం వచ్చో వాళ్ళని ప్రొఫెషనల్స్ని తీసుకెళ్ళండి, చెట్టు కింద కూర్చోండి, ఆ పూట అంతా ఎంజాయ్ చేయండి. కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ మాత్రం పెట్టండి. థ్యాంక్ యూ.